బాలులతో వీతులలో బారాడువాడు. ఉపోద్ఘాతం. గోకులంలో కృష్ణుడు తోటి బాలురతో కలిసి వీధుల్లో తిరుగుతూ అల్లరి చేస్తూ అందరినీ అలరిస్తుంటాడు. ముఖ్యంగా ఉట్ల పండుగ సమయంలో కర్రలతో ఉట్లను కొడుతూ అందులో గోపికలు దాచిన రుచికరమైన తినుబండారాలను దొంగిలించి తినే ఘట్టాన్ని అన్నమయ్య పాడి రాగంలో ఎంతో ముద్దుగా వర్ణించారు. తెలుగు సారాంశం: శ్రీకృష్ణుడు తోటి బాలురతో కలిసి వీధుల్లో ప్రాకుతూ ఆడుకుంటాడు. చేతిలో కోలలు, కర్రలు పట్టుకుని ఉట్లను కొడుతూ ఉంటాడు. ఆ ఉట్లలో కొబ్బరి ముక్కలు, నానబెట్టిన శనగలు, చారపప్పు, తేనె, చక్కెర, నెయ్యి, నానబియ్యం వంటివి ఎన్నో ఉంటాయి. యశోద బిడ్డకు ఇవన్నీ ఇష్టమని అందరూ చెబుతుంటారు. అలాగే చెక్కిలాలు, అటుకులు, మెత్తని చెరకు గడలు కూడా ఆ ఉట్లలోనే ఉంటాయి. వెంకటపతి అయిన ఆ బాలకృష్ణుడు వీటింటిని ఆరగించి చిరునవ్వులు చిందిస్తూ కేరింతలు కొడుతూ అందరినీ మురిపిస్తాడు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ డిలైట్ఫుల్ సాంగ్, Annamaya depicts the childhood antics of Lord Krishna. He wanders the streets with other children, growling and playing. Holding sticks in his small hands, he strikes the utlu, hanging pots. These pots are filled with treats like coconut pieces, soaked chickpeas, honey, sugar, ghee, and soaked rice. Annamaya lists the various snacks kept in the pots, including savory rings, chakkilalu, flattened rice, and sugar cane. Little son of Yashoda enjoys these offerings and laughs joyfully, bringing immense delight to everyone in Gokulam. Pallavi. బాలులతో వీతులలో బారాడువాడు, కోలలెత్తుక ఉట్లు గొట్టి జుండి. భావము: తోటి బాలులతో కలిసి వీధులలో పాకుతూ ఆడుకునే ఆ చిన్న కృష్ణుడు చేతిలో కర్రలు పట్టుకుని ఉట్లను కొడుతున్నాడు చూడండి. వివరణ: బాలకృష్ణుని క్రీడలలో ముఖ్యమైన ఉట్ల వేడుకను అన్నమయ్య ఇక్కడ పరిచయం చేస్తున్నారు. చరణం 1. నారికడపు వక్కలు, నానిన శనగలు, చారపప్పు, దేనెలు, చక్కెరలను, పేరిన నేతులు, నానబియ్యాలు నుట్ల నవే చేరి యశోద బిడ్డకు జెప్పేరు సుండి. భావము: ఉట్లలో ఏమున్నాయో తెలుసా? కొబ్బరి ముక్కలు, నానిన శనగలు, చారపప్పు, తేనె, చక్కెర, గడ్డకట్టిన నెయ్యి, నానబెట్టిన బియ్యం ఉన్నాయి. ఇవన్నీ యశోదమ్మ బిడ్డకు చాలా ఇష్టమని అందరూ చెబుతున్నారు. వివరణ: కృష్ణుడికి నివేదించే రకరకాల నైవేద్యాలను, గోపికలు ఉట్లలో దాచే పదార్థాలను ఇక్కడ వివరించారు. చరణం 2. చక్కిలాలు, నడుకులు, శనగపప్పులను, చెక్కిన మెత్తని తూట చెలకులను, పెక్కువగా నుట్లలో బిందెల నించిన వవే చక్కనెసోదబిడ్డకు జాటేరు సుండి. భావము: ఆ ఉట్లలోని బిందెలలో చెక్కిలాలు, అటుకులు, శనగపప్పు, చెక్కు తీసిన మెత్తని చెరకు గడలు నిండుగా ఉన్నాయి. ఇవన్నీ ఆ ముద్దుల కృష్ణుడి కోసమేనని ఊరంతా చాటి చెబుతున్నారు. వివరణ: కృష్ణుని అల్లరిని, ఆయన కోసం గోపికలు చూపే ప్రేమను ఈ చరణం ప్రతిబింబిస్తుంది. చరణం 3. నవ్వులు, జిటిబెల్లాలు, నున్నని చిమిలులు, నవ్వుటిడియును, జిన్ని నురుగులును. ఎవ్వారు వెంకటపతి కెరుగించ నారగించి, కివ్వకివ్వ నవ్వ ననకించి జుండి. భావము: చిటిబెల్లాలు, నువ్వుల చిమ్మిలి, రకరకాల పిండి వంటలు. ఇవన్నీ వెంకటపతికి, కృష్ణుడికి ఎవరు చూపించారో కాని ఆయన వాటన్నింటినీ ఆరగించి కివ్వ మంటూ నవ్వుతూ అందరినీ తన ఆటలతో అలరిస్తున్నాడు. వివరణ: భగవంతుడు భక్తులు సమర్పించిన పదార్థాలను స్వీకరించి వారికి ఆనందాన్ని ప్రసాదిస్తాడని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. పుండు జీవులకెల్ల బుట్టక మానదు. ఉపోద్ఘాతం. మానవ జన్మ ఎత్తిన ప్రతి జీవికి ఈ దేహమే ఒక పెద్ద వ్యాధి లేదా పుండు వంటిది. దీనిని బాహ్యంగా ఎన్ని నీళ్లతో కడిగినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లోపల ఉన్న అపవిత్రత పోదు. ఈ భవరోగం నుండి విముక్తి కలిగించమని అన్నమయ్య కన్నడగోళ రాగంలో స్వామిని ప్రార్థించారు. శరీరంపై ఉన్న వ్యామోహాన్ని వీడి పరమాత్మను ఆశ్రయించడమే దీనికి అసలైన మందు అని ఈ కీర్తన సారాంశం. తెలుగు సారాంశం: జీవులందరికీ దేహం అనే పుండు పుట్టక మానదు. ఓ స్వామి, ఆ పుండు మానడానికి నీ నామమనే మందును వెయ్యి. రక్తం, ఎముకలతో నిండిన ఈ దేహమనే పుండును లోపల శుభ్రం చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ప్రతిరోజూ వేడి నీళ్లతో కడిగినా ఈ దేహంపై ఉన్న భ్రమ,
మత్తు, గర్వం, ఉబ్బు తగ్గడం లేదు. నవరంధ్రాల ద్వారా చీము కారుతున్న ఈ దేహానికి ఎన్ని కట్లు కట్టినా ప్రయోజనం లేదు. ఆదినుంచి పేరుకుపోయిన ఈ కర్మల పుండును ఓ వెంకటాధిప నీవే దయతో పరీక్షించి నయం చేయాలి. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ philosophical hymn, Annamaya compares the human body to a chronic ulcer or a wound, pundu. He argues that every living being is born with this wound of physical existence. Though one may wash it daily with hot water or try to dress it with worldly comforts, the inner impurities of blood, bones, and filth remain. The 9 openings of the body are compared to oozing sores that cannot be healed by external means. Annamaya pleads with Lord Venkateshwar, the ultimate healer, to examine this ancient ailment of karma and provide the divine remedy for salvation. Pallavi. Pundu జీవుల కెల్ల బుట్టక మానదు, పుండు మానమందు వైగదయ్య. భావము. జీవులందరికీ దేహమనే పుండు పుట్టక మానదు. ఓ స్వామి, ఆ పుండు మానడానికి, ఈ సంసార వ్యాధి తగ్గడానికి నీ కృప అనే మందును వెయ్యి. వివరణ. దేహధారణే ఒక రోగమని, భగవంతుడే దానికి సరైన వైద్యుడని అన్నమయ్య ఇక్కడ ఉద్ఘాటించారు. చరణం 1. నెత్తురు నెమ్ములు నిండిన పుంటికి తిత్తిలో శోధించనేరా? నిత్యమూ వేనీళ్ల గడిగినాను, మత్తిలి ఉబ్బు మానదేలయ్యా. భావము. రక్తం, ఎముకలతో నిండిన ఈ దేహమనే పుండు లోపలయేముందో ఎవరూ శోధించలేరు. ప్రతిరోజూ వేడి నీళ్లతో స్నానం చేసి కడిగినా ఈ శరీరంపై ఉన్న మోహం, మత్తిలి మరియు అహంకారం, ఉబ్బు ఎందుకు తగ్గడం లేదో కదా. వివరణ. బాహ్యశుద్ధి కంటే అంతఃశుద్ధి ముఖ్యమని, దేహంపై మమకారం వ్యర్థమని భావం. చరణం 2. చల్లగూడు వెట్టి చల్లగా పొత్తు లెల్లబెట్టి బిగించగాను, కల్లగాదు చీముగారు 9 గండ్ల పిల్లలా జాల బెట్టెగదయ్యా. భావము. చల్లని అన్నం తినిపించి మెత్తని గుడ్డలతో పొత్తులు, కట్లు కట్టి జాగ్రత్తగా చూసుకున్నా. నిజానికి ఈ దేహం నవరంధ్రాల ద్వారా అశుద్ధాన్ని, చీము కార్చే ఒక పుండు వంటిది. ఇది ఎంతో బాధను కలిగిస్తోంది. వివరణ. మానవ దేహంలోని అసహ్యకరమైన అశాశ్వత స్థితిని అన్నమయ్య ఇక్కడ నిర్మోహమాటంగా వివరించారు. చరణం 3. ఆది నుండి పాకమైనది ఎవ్వ రేదిరో ముఖ మేరుపడదు, ఆదరించి వెంకటాధిప నీవింక శోధించి మానజూడగదయ్యా. భావము. ఈ కర్మల పుండు అనాదిగా ముదిరిపోయింది, పాకమైనది. దీనికి ఆది ఏదో, అంతం ఏదో ఎవరికీ తెలియడం లేదు. ఓ వెంకటాధిప, నీవే నన్ను ఆదరించి, నా స్థితిని పరీక్షించి, శోధించి, ఈ భవరోగం మానలా అనుగ్రహించు. వివరణ. ఎన్ని జన్మల కర్మలో ఈ దేహానికి కారణమయ్యాయని, ఆ భగవంతుని శరణు వేడితేనే ఈ బాధలు తప్పుతాయని ముక్తాయింపు. భావమున పరబ్రహ్మమిదే. ఉపోద్ఘాతం. సాధారణంగా పరబ్రహ్మము అంటే ఎక్కడో కంటికి కనిపించని శక్తి అని అనుకుంటాం. కాని అన్నమయ్య సామంతం రాగంలో సాగే ఈ కీర్తనలో ఆ పరబ్రహ్మమే మాకు అందుబాటులోకి వచ్చిందని, కైవసమై పాలు దొంగిలించే బాలుడిగా, గోపికల ఉట్లను కొట్టే కృష్ణుడిగా, వెంకటాద్రిపై వెలసిన దైవంగా దర్శనమిస్తున్నాడని ఎంతో భక్తితో వర్ణించారు. తెలుగు సారాంశం. మా హృదయాలలో నిలిచే పరబ్రహ్మము ఇదిగో ఇక్కడే మాకు వశమే కనిపిస్తున్నాడు. ఉపనిషత్తుల సారాంశమే నీలమేఘ శ్యాముడైన ఈ కృష్ణుడు. పాలు దొంగిలించే ఈ బాలుడే మా జన్మ జన్మల రోగాలను నయం చేసే మందు. వేదాంత రహస్యమంతా ఈయనే. గోపికల ఉట్లను కొట్టే ఈ కృష్ణుడే మా ఆపదలను తొలగించి మమ్మల్ని రక్షిస్తాడు. భయం లేని మోక్షస్థానమైన ఆ పరమపదమే ఈ వెంకట. ఇక్కడ వెలసిన స్వామి మా పాపాలను నశింపజేసి మమ్మల్ని ఎంతో ప్రేమగా లాలిస్తున్నాడు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ hymn, Annamaya identifies the abstract Parabrahma, supreme reality, with the personal forms of Lord Krishna and Lord Venkateshwar. He declares that the Supreme Being, whom the Upanishads and Vedanta strive to describe, is now easily accessible, kavasme, to us. The blue cloud-hued boy who steals milk is the very essence of the Vedas and the healer of the cycle of rebirth.
The one who targets the pots of the gopis is the savior from all calamities. Annamaya concludes that the fearless supreme above them is none other than the Venkatadri hill, where the Lord protects and cherishes his devotees. Pallavi. Bhavamuna Barabrahma mide, Kaivasamai Makada Chuda, Bhavamu, మా మనసులో ధ్యానించే ఆ పరబ్రహ్మము ఇదిగో ఇక్కడే మాకు వశమై కైవసమై మా కళ్లముందే మా చెంతనే ఉన్నాడు చూడండి. వివరణ: భగవంతుడు ఎక్కడో లేడు, మన భావనలోనే మన చెంతనే ఉన్నాడని అన్నమయ్య భావం. చరణం 1. నీలమేఘం ఉపనిషదర్థం బదే పాలుదొంగిలేడి బాలులలో చాలు నదియ మాజన్మరోగముల చీల దివ్య మము జలగిచ. భావము: నీలమేఘం వంటి రంగు కలిగిన ఈ బాలుడు ఉపనిషత్తుల అంతరార్థం. పాలు దొంగిలించే ఈ చిన్నారి కృష్ణుడే మా జన్మలనే రోగాలను చీల్చి చెండాడే దివ్యోషధం, దీపిక వంటివాడు. ఆయనే మమ్మల్ని ఆనందింపజేస్తున్నాడు. వివరణ: వేదాంతం చెప్పే గంభీరమైన సత్యం ఈ చిన్న కృష్ణుడి రూపంలో సులభంగా అర్థమవుతోందని అర్థం. చరణం 2. తనేని వేదాంతరహస్యంబదే వనర గోపికల ఉట్లపై పనుపడి సకలాప జాలంబుల పనులు దీర్చ మము బాలించ. భావము: ఎంత తెలుసుకున్నా ఇంకా మిగిలే వేదాంత రహస్యమంతా ఆయనే. గోపికల ఉట్లను అందుకోవడానికి ప్రయత్నించే ఈ కృష్ణుడే మాకున్న ఆపదలన్నింటినీ ఆపజ్జాలంబుల తొలగించి మమ్మల్ని పాలించడానికి వచ్చాడు. వివరణ: ఆ పరబ్రహ్మమే భక్తుల కోసం దిగివచ్చి సామాన్యమైన పనుల ద్వారా వారి కష్టాలను తీరుస్తున్నాడని భావం. చరణం 3. భయములేని పెనుబరమపదం బదే జేమగు వెంకటశేలముపై పైపడు దురితపు బోజుల నుక్కున లయము సేయ మము లాలించ. భావము: భయం అనేదే లేని గొప్ప మోక్షస్థానమైన ఆ పరమపదమే ఈ వెంకటగిరి. మమ్మల్ని చుట్టుముట్టే పాపాలనే సైన్యాన్ని దురిబోజుల తన శక్తితో లయం చేసి మమ్మల్ని ప్రేమతో లాలించడానికి వెంకటేశ్వరుడు ఇక్కడ వెలిశాడు. వివరణ: వెంకటాద్రిని పరమపదంగా, స్వామిని రక్షకుడిగా అభివర్ణిస్తూ అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. నగధర నందగోప నరసింహ ఓ ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన ఒక అద్భుతమైన నామ సంకీర్తన. ఇందులో అన్నమయ్య శ్రీమన్నారాయణుని దశావతారాల్లోని కృష్ణ, నరసింహ రూపాలను మేళవించి స్తుతించారు. ప్రతి పాదం నా అనే అక్షరంతో ప్రారంభమవడం ఈ కీర్తనలోని ప్రత్యేకత. శత్రు సంహారకుడైన నరసింహుడిని, భక్త సులభుడైన కృష్ణుడిని ఒకే పరమాత్మగా భావిస్తూ సామంతం రాగంలో ఈ స్తుతి సాగుతుంది. తెలుగు సారాంశం: గోవర్ధనగిరిని ఎత్తిన నందగోపాలుడా, నరసింహస్వామి రూపంలో వెలసినవాడా, పార్వతీపతి అయిన శివునికి వరాలిచ్చే నారసింహ, నీకు జేజేలు. నీవు పరమజ్యోతివి, వీరవరుడవు, లక్ష్మీ సమేతుడవు, అర్జునునికి మిత్రుడవు, నరసఖ అనేక రూపాలు ధరించిన వాడవు, నరకాసురుడిని సంహరించినవాడా. దేవతలు, అసురులు అందరూ నీకు నమస్కరిస్తారు. వేదాల్లోని నమక చమకాలతో స్తుతించబడేవాడా, నవరసాలకు అలంకారమైనవాడా, వెన్న దొంగిలించిన కృష్ణుడా, వెంకటాద్రిపై నవనారసింహ రూపాల్లో వెలిసిన ఓ నరసింహ దైవమా, నీవే మాకు దిక్కు. ఇంగ్లీష్ సమ్మరీ. In this hymn, Annamaya presents a unique synthesis of Lord Krishna and Lord Narsimha. He addresses the Lord as the lifter of the mountain, Nagdhara, and the son of Nanda, Nandagopa, while simultaneously hailing him as the fierce Narsimha. Using the phonetic beauty of the letter Na at the beginning of each line, he describes Narsimha as the supreme light, the consort of Lakshmi, and the slayer of demons like Narkasura. He identifies the Lord as the one praised by Vedic chants, Namakachamka, and the butter thief, Navnita Chora, of Gokulam. Finally, he links these forms to the presiding deity of Venkatadri, seeing the Nava Narsimha, 9 forms, in Lord Venkateshwar. Pallavi. Nagadhara Nandagopa Narasimha vo, Nagajavarada Sri Narasimha. భావము: కొండను మోసిన నందగోపాలుడా, కృష్ణ, నరసింహ రూపధారివైన ఓ స్వామి. పార్వతీదేవి, నగజ, భర్త అయిన శివునికి వరములిచ్చే ఓ శ్రీనారసింహ. ఇక్కడ అన్నమయ్య కృష్ణావతారాన్ని,
నరసింహావతారాన్ని సమన్వయం చేస్తూ మంగళాశాసనం చేశారు. చరణం 1. నరసింహ పరంజ్యోతి నరసింహ వీర నరసింహ లక్ష్మీ నారసింహ నరసఖ బహుముఖ నారసింహ ఓ నరకాంతక జయ నారసింహ. భావము: నీవు పరమజ్యోతివి, వీర నరసింహుడవు, లక్ష్మీదేవిని తోడుగా కలిగిన వాడవు. నరుని, అర్జునుని సఖుడవు, అనంతమైన ముఖములు కలవాడవు. నరకాసురుని సంహరించిన ఓ నారసింహ, నీకు జయము. వివరణ: నరసింహుని వీరత్వాన్ని, కృష్ణుని లీలలను నరసఖ, నరకాంతక కలిపి స్తుతించడం ద్వారా దైవం ఒక్కటే అని నిరూపించారు. చరణం 2. నమో నమో పుండరీక నారసింహ ఓ నమిత సురాసుర నారసింహ నమకచమకహిత నారసింహ ఓ నముచిసూదనవంద్య నారసింహ. భావము: పద్మము వంటి కన్నులు గల నారసింహ. దేవతలు, రాక్షసులు అందరూ నీకు తలవంచి నమస్కరిస్తారు. వేదాలలోని నమక, చమక మంత్రాల ద్వారా స్తుతించబడేవాడా. ఇంద్రునిచే నముచిసూదన పూజింపబడే ఓ నారసింహ, నీకు నమస్కారం. వివరణ: నరసింహ తత్వం వేదాలకు మూలమని, ఆయన సర్వవంద్యుడని ఇక్కడ వివరించారు. చరణం 3. నవరసాలంకార నారసింహ ఓ ననీతచోర శ్రీనారసింహ నవగుణి వెంకటా నారసింహ ఓ నవమూర్తి మండేము నారసింహ. భావము: నవరసాలకు అలంకారప్రాయుడా, వెన్న దొంగిలించిన ఓ నవనీత చోరుడా, గొప్ప గుణములు కలిగి వెంకటాద్రిపై వెలిసిన నారసింహ. 9 రూపాల్లో నవమూర్తి వెలిసిన నీకు మేము నమస్కరిస్తున్నాము. వివరణ: అహోబిలంలో వెలిసిన నవ నారసింహులను మరియు వెంకటేశ్వరుని ఏకరూపంలో చూస్తూ అన్నమయ్య తన భక్తిని చాటుకున్నారు. కడగనుటే సౌఖ్యముగాక ఈ ఉపోద్ఘాతం. లోకంలో చాలామంది ఏదో తెలియని ఆశలతో, కోరికలతో నిరంతరం తడబడుతూ తడతాకులు జీవితాన్ని గడిపేస్తుంటారు. కాని నిజమైన సుఖం ఎక్కడ ఉంది? ఏది శాశ్వతం అని గ్రహించడమే జ్ఞమయ్య పాడి రాగంలో సాగే ఈ కీర్తనలో వైరాగ్యాన్ని, వివేకాన్ని మేళవించి భగవంతుని శరణు వేడడమే అసలైన విముక్తి అని వివరించారు. తెలుగు సారాంశం: ఈ ప్రపంచంలో ఏదో ఒకటి దొరుకుతుందని ఆశతో తడబడటం కంటే పరమాత్మను చేరుకోవడమే నిజమైన సౌఖ్యం. శాశ్వతమైనది, నిజం ఒక్కటే అని తెలుసుకోవడమే గొప్ప తెలివితేటలు. చీకటిలో వలల వంటి భ్రమలలో పడికొట్టుకోవడం కంటే వెలుగు వైపు చూడాలి. ఇతరులకు మేలు చేయడమే గొప్ప సంపద అని గ్రహించాలి. పాపపు మార్గాలలో ఇరుకు సందులు జీవితాన్ని వృధా చేసుకోకూడదు. అన్నిటికంటే గొప్పవాడు తిరువేంకటపతి అని తెలుసుకుని ఆయనను సేవించడమే ధైర్యం, తేకువ. అనవసరమైన లోకపు లంపటాలతో దేహాన్ని కష్టపెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. English summary: In this philosophical composition, Annamaya emphasizes that reaching the ultimate goal, salvation, is the only true happiness, rather than stumbling through the illusions of the world. He argues that true wisdom lies in recognizing the one eternal truth, God, and that helping others is the real wealth. Instead of getting caught in the dark nets of delusion or wandering through sinful paths, one should realize the greatness of Lord Venkateshwar. Annamaya concludes that surrendering to the Lord is the mark of a steady mind, whereas torturing the body and mind with worldly entanglements is a futile exercise. Pallavi: కడగనుటే సౌఖ్యముగాక ఈ తడతాకులనెందరు చనరిట్ల. భావము: ఆ పరమాత్మను చేరుకోవడమే కడగనుట అసలైన సౌఖ్యం. అలా కాకుండా లోకంలోని ఈ తడబాట్లు, ఆరాటాల వెంట ఎంతమంది పడికొట్టుకోవడం లేదు. వివరణ: గమ్యాన్ని, లక్ష్యాన్ని మర్చిపోయి ప్రాపంచిక విషయాల్లో భ్రమపడటం వల్ల శాంతి లభించదని అన్నమయ్య హెచ్చరించారు. చరణం 1. నిలిచినదొకటే నిజమని తెలిసిన తెలివే ఘన మింతియకాక కలకాలము చీకటి దవ్వుకొనెడి వలల భ్రమల నెవ్వరు వడరిట్లా. భావము: నిలిచి ఉండేది, శాశ్వతమైనది ఒక్కటే అని తెలుసుకోవడమే అన్నిటికంటే గొప్ప తెలివి. అలా కాకుండా ఎప్పుడూ చీకటిగా ఉండే భ్రమలనే వలలలో పడికొట్టుకోని వారు ఎవరుంటారు? వివరణ: సత్యం ఒక్కటే అని గ్రహించడమే అసలైన జ్ఞానం.
మిగిలినవన్నీ మాయ అని భావం. చరణం 2. పరహిత మిదియే పరమని తెలిసిన పరిపక్వమే సంపదగాక దురిత విధుల గొందుల సందులబడి ధరలోపల నెందరూ చనరిట్లా భావము పరహితము ఇతరులకు మేలు చేయడం కోరుకోవడమే పరమమైన మార్గమని గ్రహించాలి. ఆ పరిపక్వత మెచ్యూరిటీ రావడమే నిజమైన సంపద. అలా కాకుండా పాపపు పనులనే ఇరుకు సందులలో పడి లోకంలో ఎంతమంది తిరగడం లేదు. వివరణ: పరోపకారం మరియు చిత్తశుద్ధి అనేవి మనిషికి అసలైన ఐశ్వర్యాలు అని ఇక్కడ వివరించబడింది. చరణం 3. ధనుడి తిరువేంకటపతి యనికని కొనకెక్కుట తేకువగాక పనిమాలిన ఈపలు లంపటముల తనువు వేచు టెంతటి పని ఇట్లా భావము అందరికంటే గొప్పవాడు తిరువేంకటపతి అని తెలుసుకుని ఆయనను మనసులో నిలుపుకోవడమే అసలైన ధైర్యం. తేకువ ప్రయోజనం లేని ఈ రకరకాల లోకపు లంపటాలతో వ్యామోహాలతో శరీరాన్ని కష్టపెట్టుకోవడం వేచుట ఎంతటి వృధా పని. వివరణ: భగవంతునిపై విశ్వాసముంచి లౌకిక చింతలను వదిలేయడమే వివేకమని ముక్తాయింపు.